హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు గ్లోబల్ ఫారెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో మీరు కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా ఎస్టర్డే మనం ఆల్రెడీ ఒక వీడియో స్టార్ట్ చేసాం. మీకు తెలిసిందే $10,000ని $20,000 టార్గెట్ చేయడం మన టార్గెట్ అనమాట. కాకపోతే ఎస్టర్డే మనకు వచ్చేసి లాస్ట్ వీడియోలో వచ్చేసి మోర్ దెన్ $570 దాకా మనకు ప్రాఫిట్ అనేది మనం బుక్ చేయడం జరిగింది. మీరు అందరూ అబ్జర్వ్ చేసినారు కూడా ఆల్రెడీ. ఓకేనా? సో టుడే వాట్స్ గోయింగ్ ఆన్ టుడే అన్నది పాయింట్. సో మీరు కన్నా ఈ రోజు చూస్తే కన్నా అప్రాక్సిమేట్లీ ఇప్పటికి వచ్చేసి $900 దాకా ప్రాఫిట్ అనేది రన్ అవుతుంది. $10,000 గాను $900 దాకా ప్రాఫిట్ రన్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లోజింగ్ పొజిషన్స్ కూడా ఆర్డర్ హిస్టరీలో చూడొచ్చు. పొజిషన్స్ రన్ చేసిన విధానం క్లోజ్లో కూడా చూడొచ్చు. ఒకసారి చూస్తే కన్నా సో ఎస్టర్డే కొంచెం మొమెంటం సరిగ్గా లేదు ఎస్టర్డే, అందుకని స్మాల్ ఎస్ఎల్ అండ్ స్మాల్ దాంతో ఎగ్జిట్ చేయడం జరిగింది. సో ఈ రోజు మటుకు వచ్చేసి కొంచెం మోర్ దాన్ వచ్చేసి $400 దాకా మనం ప్రాఫిట్ అనేది ఈ రోజు బుక్ చేయడం జరిగింది సమ్ ఎక్స్పెక్టేషన్స్తో. సో చాలా సింపుల్ అండి, మనమేమి ఇదేం రాకెట్ సైన్స్ కాదు, సింపుల్గానే మనం మూవ్ ఆన్ అవుతున్నాం. మీరు ఇంకోటి ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, గ్లోబల్ ఫారెక్స్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మార్నింగే నేను క్లియర్గా చెప్పాను, ఈరోజు మార్నింగే క్లియర్గా మనం అప్డేట్ చేయడం జరిగింది. మీరు కనుక గమనిస్తే కన్నా 4350లో వచ్చేసి గోల్డ్ మీద అనాలిసిస్ చేశాను. 4350లో బై చేయండి అన్నాను. అప్రాక్సిమేట్లీ 40 పాయింట్స్ దాకా మూమెంట్ ఉంటుంది అనేసి మనము ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? 40 పాయింట్స్ దాకా మూమెంట్ ఉంటుంది అన్నాను కదా. ఏదైతే ఇక్కడ ఇచ్చానో పొజిషన్, సో ఇదేం రాకెట్ సైన్స్ కాదు కదా, నేను చెప్పాను ఇది నా ఓన్ ఇండికేటర్ అనమాట. ఇక్కడ మీరు చూపిస్తున్నది నా ఓన్ ఇండికేటర్. సో దీన్ని బేస్ చేసుకుని పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇట్లా ఒక బ్రేక్ అయింది, ఇట్లా మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుందో ఒక పొజిషన్ అనేది ఇచ్చాను క్లియర్గా. సో దాన్ని బేస్ చేసుకొని మూమెంటం అనేది మార్నింగే ఇచ్చాను. అబ్జర్వ్ చేశారో లేదో, మార్నింగ్ 7:06కే ఈరోజు వచ్చేసి 40 పాయింట్స్ దాకా మూమెంట్ ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశాను. విత్ లాట్ సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇదే లాట్స్ బేస్ చేసుకొని మీరు ట్రై చేయండి అనేసి. అట్ ది సేమ్ టైమ్ నా విఐపి గ్రూప్లో ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో, వాళ్ళకు కూడా వచ్చేసి క్లియర్గా నేను అప్డేట్ చేయడం జరిగింది. మార్నింగ్ వచ్చేసి సిల్వర్ పైన సజెషన్ ఇచ్చాను, అలాగనే 1240కి వచ్చేసి గోల్డ్ పైన కూడా మనం సజెషన్ ఇవ్వడం జరిగింది. రెండు బై సైడే బాగా అబ్జర్వ్ చేసినారా? రెండు బై సైడే మంచి మూమెంట్. అంటే నేను మన ఎంట్రీ అనేది మన టార్గెట్స్ కూడా అబ్జర్వ్ చేస్తే కన్నా అట్లీస్ట్ టార్గెట్స్ 30 పాయింట్స్ 40 పాయింట్స్ మూమెంట్ ఉండేట్టుగానే మన పొజిషన్ అనేది అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అదే లెవెల్లో ఇచ్చాను, అదే లెవెల్లోనే. మీకు ఇదేమి రాకెట్ సైన్స్ కాదని ఇంతకుముందు చెప్పని మళ్ళీ చెప్తున్నాను. సేమ్ స్ట్రాటజీనే మీకు ట్రైనింగ్ కావాలి అనేటికంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, నా టెలిగ్రామ్ ఛానల్ అబ్జర్వ్ చేయండి. సజెషన్స్ బాగున్నాయి, ఇదే లెవెల్ స్ట్రాటజీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ సజెషన్స్ మీద కావాలంటే నేను స్ట్రాటజీ మీకు నెక్స్ట్ బ్యాచ్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నేను అప్డేట్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కాదురు. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారంటే సో మా అండర్ కింద విఐపి గ్రూప్ల యాక్సెస్కి వచ్చేసి మా అండర్ కింద వచ్చేసి 5 ట్రస్టెడ్ కంపెనీస్ని మేము రెఫర్ చేస్తున్నాం. ఒకటి మల్టీ బ్యాంక్, ఒకటి 2 మార్కెట్ ఫర్ యూ, ఒకటి 3 ఎక్స్నెస్, 4 డెరైవ్, 5 ఐసి మార్కెట్, వ్యాంటేజ్. ఈ కంపెనీల కింద మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కన్నా మా విఐపి గ్రూప్లో మీరు మిమ్మల్ని యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది సబ్జెక్ట్ ఉంది పర్లేదు అనేటికంటే ఛానల్ గ్రో అప్ కోసం మీ సపోర్ట్ కావాలా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.